హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మలయాళం లాంగ్వేజ్ లో మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్, ఆసిఫ్ అలీ నటించినటువంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే రెడ్ వైన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అనుదీప్ అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను అని తన వైఫ్ తో గొడవ పడుతూ ఉంటాడు. అనుదీప్ వైఫ్ వెంటనే అనుదీప్ కి ఫుడ్ పెట్టి భోజనం చేయమని చెప్తుంది. అనుదీప్ ఫుడ్ తింటూ కూడా కూరల్లో ఉప్పు లేదు అని మళ్ళీ తనతో గొడవ పడతాడు. ఆ తర్వాత అనుదీప్ మరియు తన వైఫ్ ఇద్దరు కలిసి భోజనం చేసి మళ్ళీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత అనుదీప్ ఒక అమ్మాయితో కలిసి స్టేజ్ మీద ఒక నాటకం వేస్తాడు. ఆ నాటకం అయిపోయిన తర్వాత ఆ నాటకాన్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడతారు. అదే సమయంలో ఆ నాటకం దగ్గరికి అనుదీప్ ఫ్రెండ్ శంకర్ వచ్చి నువ్వు నాటకం చాలా బాగా వేశావని తనని మెచ్చుకుని వెంటనే అనుదీప్ ని తన బైక్ మీద తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత అనుదీప్ ఒక సీడీ షాప్ దగ్గర ఆగి ఆ షాప్ దగ్గరికి వెళ్లి ఒక పాత సినిమా క్యాసెట్ ని తీసుకుంటాడు. దాంతో శంకర్ వెంటనే అనుదీప్ ని చూసి ఎందుకు ఇంత పాత సీడీని తీసుకున్నావు అని అడుగుతాడు. దానికి అనుదీప్ మాట్లాడుతూ నాకు ఈ రోజు ఈ సినిమా చూడాలనిపిస్తుంది అని అంటాడు. ఆ తర్వాత అనుదీప్ శంకర్ ఇద్దరూ కలిసి పక్కనే ఉన్న ఒక మందు షాపుకు వెళ్లి బాగా ఫుల్లుగా తాగుతారు. కొంత సమయం తర్వాత శంకర్ అనుదీప్ ని పక్కనే ఉన్న ఒక లాడ్జ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. నిజానికి అనుదీప్ తన ఊరు నుంచి నాటకం వేయడానికి సిటీకి వచ్చి ఉంటాడు. అందుకే ఈ రోజు రాత్రి ఇక్కడే పడుకుని పొద్దున్నే వెళ్దామని ఒక లాడ్జ్ ని తీసుకుంటాడు. దాంతో శంకర్ అనుదీప్ ని ఆ లాడ్జ్ దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిపోతాడు. అనుదీప్ రూమ్ నెంబర్ 106 కీ తీసుకుని ఆ రూమ్ లోకి వెళ్తాడు. రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయిన తర్వాత ఫేస్బుక్ లో ఒక అమ్మాయితో చాట్ చేస్తూ ఉంటాడు. కామ్రేడ్ అనే ఒక ఫేస్బుక్ ఐడితో చాట్ చేస్తూ ఉంటాడు. ఆ చాట్ చేస్తున్న అమ్మాయి అనుదీప్ ని అడుగుతూ నువ్వు వెళ్ళిన విషయం ఏమైంది అని అడుగుతుంది. దానికి అనుదీప్ మాట్లాడుతూ ఏమీ లేదని నేను చూసుకుంటాను అని అంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఉదయం అనుదీప్ చనిపోయాడు అని పోస్టర్ లో అతికిస్తారు. అనుదీప్ ని ఎవరో హత్య చేశారు అని టీవీల్లో కూడా చెప్తూ ఉంటారు. దాంతో ఆ న్యూస్ ని చూసిన అనుదీప్ వైఫ్ జాస్మిన్ వెంటనే శంకర్ వైఫ్ కి కాల్ చేసి విషయం మొత్తం చెప్తుంది. దాంతో శంకర్ వైఫ్ వెంటనే నిద్రపోతున్న శంకర్ లేపి తనకి చెప్పడంతో శంకర్ తన వైఫ్ ని చూసి అలా ఏమి అయి ఉండదు, ఆ మీడియా వాళ్ళు ఏదో ఒక నాటకం గురించి చెప్తున్నారేమో అని వెంటనే తన ఫోన్ తో అనుదీప్ కి కాల్ చేస్తాడు. ఆ సమయంలో వసుదేవన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ అనుదీప్ ఫోన్ ని లిఫ్ట్ చేసి అనుదీప్ ని ఎవరో మర్డర్ చేశారు, మీరు ఒకసారి స్టేషన్ కి రండి అని అంటాడు. ఆ తర్వాత వసుదేవన్ ఎవరైతే మొదటగా అనుదీప్ చనిపోయాడు అని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడో ఆ హోటల్లో పనిచేస్తున్న ఇన్ఫార్మ్ చేసిన ఆ అబ్బాయిని ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి మాట్లాడుతూ నేను 126 రూమ్ కి ఫుడ్ ని తీసుకు వెళ్తున్నాను, ఆ సమయంలో 106 రూమ్ ఓపెన్ లో ఉంది, లోపలికి వెళ్లి చూడగా అప్పటికే అనుదీప్ ని ఎవరో చంపేసి ఉన్నారు, అందుకే నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను అని చెప్తాడు. ఆ తర్వాత వసుదేవన్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తాడు. మరోపక్క అనుదీప్ వాయినాడులో ఉన్న ఒక గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. అనుదీప్ ఆ ఊర్లో ఒక రాజకీయ నేతగా ఉండి ఉంటాడు. అనుదీప్ చనిపోయాడు అన్న వార్త ఆ ఊర్లో ఉన్న రాజకీయ నేతలు మరియు ప్రజలు అంతా తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటారు. కట్ చేస్తే అదే సమయంలో రమేష్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. తను చాలా కంగారుగా ఇంటికి రావడంతో రమేష్ వైఫ్ తనని చూసి ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు, అయినా నేను కడుపుతో ఉన్న విషయం మీకు గుర్తుందా లేదా, రేపే నాకు డెలివరీ డేట్ ఇచ్చారు కదా, ఈ సమయంలో మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. దాంతో రమేష్ తన వైఫ్ ను చూసి మాట్లాడుతూ మనం హాస్పిటల్ కి వెళదామని అంటూనే చాలా కంగారు పడుతూ ఉంటాడు. రమేష్ వైఫ్ వెంటనే రమేష్ కి కొన్ని టీ ఇచ్చి ఇవి తాగి కొంచెం ప్రశాంతంగా ఉండండి అని అంటుంది. అయితే రమేష్ మాత్రం నేను ఇప్పుడే బయటికి వెళ్ళాలి, చాలా పని ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న రమేష్ వైఫ్ రమేష్ ని చూసి రేపే నాకు డెలివరీ డేట్ ఇచ్చారు, ఈ సమయంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. దాంతో రమేష్ తన వైఫ్ ని చూసి తనకి కొంచెం డబ్బులు ఇచ్చి నువ్వు మీ అక్కని పిలిచి హాస్పిటల్ కి వెళ్ళు, నాకు ఆఫీస్ లో కొంచెం అర్జెంట్ పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. నేను అనుదీప్ అలాగే నా వైఫ్ ఒకే కాలేజీలో ఒకే క్లాస్ లో చదువుకున్నాం, అలా నాకు అనుదీప్ తెలుసు అని అంటాడు శంకర్.
కట్ చేస్తే మరో పక్క అనుదీప్ బాడీని మార్చరీ రూమ్ నుంచి బయటికి తీసుకుని వస్తారు. దాంతో అనుదీప్ వైఫ్ జాస్మిన్ అలాగే అనుదీప్ ఫ్రెండ్ శంకర్ అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. అక్కడే ఉన్న ఒక ముసలతను అనుదీప్ పోస్టర్ దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంటాడు. ఆ ముసలతను వెంటనే అనుదీప్ కి వయసు 35 కాదు 34 అని ఆ పోస్టర్ మీద రాస్తూ ఉంటాడు. అలా ఆ ముసలి వ్యక్తి పోస్టర్ మీద రాస్తూ ఉండగా వసుదేవన్ చూసి ఈ ముసలతనికి అనుదీప్ కి ఏదో సంబంధం ఉంది, అతన్ని ఒకసారి విచారించాలి అనుకుంటాడు. కట్ చేస్తే మరో పక్క రమేష్ ఒక కత్తిని తీసుకుని వెళ్లి కొంత దూరంలో ఉన్న బావిలో పడేసి వెళుతూ ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. అనుదీప్ తన గ్రామంలో ఉన్నప్పుడు తన దగ్గరికి గ్రామంలోని ప్రజలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి అనుదీప్ ని చూసి మా బాబు కనిపించడం లేదని, అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ మా బాబుని అరెస్ట్ చేశాడు అని అనుదీప్ కి చెప్తాడు. దాంతో అనుదీప్ వెంటనే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ కి ఫోన్ చేసి ఆ అబ్బాయిని వెంటనే రిలీజ్ చెయ్యండి అని అంటాడు. అనుదీప్ కి తన అన్న మరియు వదిన మాత్రమే ఉంటారు. ఒకరోజు అనుదీప్ ఇంట్లో భోజనం చేసి బయటికి రాగా తన కోసం జోసెఫ్ అనే ఫ్రెండ్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా ఇద్దరూ కలిసి అక్కడి నుంచి బయటికి వెళుతూ ఉండగా అనుదీప్ దగ్గరికి ఒక మహిళ వచ్చి నా కూతురికి మెడికల్ కాలేజీలో స్పోర్ట్స్ కోటాలో సీట్ కావాలి అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అనుదీప్ ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను అని చెప్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. వసుదేవన్ వెంటనే అనుదీప్ అన్నని చూసి అసలు అనుదీప్ కి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతాడు. దానికి అనుదీప్ అన్న వెంటనే వసుదేవన్ ని చూసి అనుదీప్ కి శత్రువులు అంటూ సపరేట్ గా ఎవరు లేరు, తను అందరితో కూడా చాలా జాలీగా ఉండేవాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న వసుదేవన్ ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా ఈ కేసుని సాల్వ్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. మరోపక్క వసుదేవన్ అసిస్టెంట్ ఎక్కడైతే అనుదీప్ స్టే చేశాడో ఆ లాడ్జ్ కి వెళ్లి అనుదీప్ స్టే చేసిన రూమ్ కి ఆపోజిట్ ఉన్న రూమ్ లో కూడా వెతుకుతాడు. అక్కడ తనకి ఒక బ్యాంక్ స్టేట్మెంట్ పేపర్ దొరుకుతుంది. దాంతో ఈ పేపర్ తర్వాత ఏమైనా యూజ్ అవుతుందేమో అని ఆ పేపర్ ని చాలా జాగ్రత్తగా ఉంచుతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. అనుదీప్ యాడ్ ఏజెన్సీని నడుపుతున్న తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి నాకు నీకు సహాయం కావాలి అని అంటాడు. దాంతో అనుదీప్ ఫ్రెండ్ వెంటనే అనుదీప్ ని చూసి నీకు నేను ఏం సహాయం చేయాలో చెప్పు అని అంటాడు. అదే సమయంలో అనుదీప్ ఫ్రెండ్ కూతురు బర్త్డే అవ్వడంతో అక్కడికి వచ్చిన జాస్మిన్ తో అనుదీప్ కి పరిచయం అయ్యి ఇద్దరు కూడా లవ్ చేసుకుంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. వసుదేవన్ అనుదీప్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి అనుదీప్ నాటకాలు వేసేవాడు కదా, అక్కడ ఎవరైనా తనకి శత్రువులు ఉన్నారా అని అడుగుతాడు. దానికి అనుదీప్ ఫ్రెండ్ మాట్లాడుతూ అనుదీప్ కి అలా శత్రువులు అంటూ ఎవరూ లేరు అని అంటాడు. ఆ మాటలు విన్న వసుదేవన్ అనుదీప్ ఫ్రెండ్ ని చూసి మీకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి, నేను తొందరగా ఈ హత్య వెనకాల ఎవరు ఉన్నా కూడా ఖచ్చితంగా పట్టుకుంటాను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత వసుదేవన్ తన అసిస్టెంట్ ని చూసి గత 30 రోజుల్లో ఈ అనుదీప్ మీద ఏదైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి ఉందేమో చెక్ చేసి చెప్పు అని అంటాడు. అదే సమయంలో అసిస్టెంట్ మరియు మిగతా పోలీసులు అనుదీప్ మర్డర్ జరిగిన ప్లేస్ లో దొరికిన ఎవిడెన్స్ ని వసుదేవన్ కి చూపిస్తారు. కట్ చేస్తే మరో పక్క రమేష్ వైఫ్ ని చూపిస్తారు. రమేష్ కి ఒక బిడ్డ పుట్టి ఉంటుంది, కానీ రమేష్ మాత్రం ఎక్కడికో వెళ్లిపోయి ఉంటాడు. రమేష్ వైఫ్ కి హెల్ప్ చేస్తున్న లక్ష్మి రమేష్ వైఫ్ ని చూసి నా హస్బెండ్ కూడా ఇలాగానే ఫస్ట్ లో నాకు కాన్పు అయినప్పుడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు, ఆ తర్వాత నాకు తెలిసింది తనకు వేరే పెళ్ళయిందని, 2 పిల్లలు కూడా ఉన్నారని నాకు తెలిసింది, నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని రమేష్ వైఫ్ తో చెప్తుంది ఆ లక్ష్మి. కట్ చేస్తే మరో పక్క రమేష్ భయపడుతూ ట్రైన్ లో ఎక్కడికో వెళుతూ ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. రమేష్ పనిచేసే ఆఫీస్ లో మేనేజర్ రమేష్ తో మాట్లాడుతూ నువ్వు సరిగ్గా పని చేయట్లేదు, నీకు ఈ మంత్ శాలరీ ఇవ్వను అని చెప్తాడు. అయితే రమేష్ ఎక్కడ చూసినా కూడా అప్పులు తీసుకుంటూ ఉంటాడు. నిజానికి రమేష్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటాడు. దాంతో రమేష్ తన వైఫ్ ను బాగా చూసుకోవాలి అని ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ని లోన్ తీసుకుని మరీ కొని ఉంటాడు. అయితే ఈఎంఐ కట్టనందుకు బ్యాంక్ నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి రమేష్ ని బ్యాంక్ మేనేజర్ దగ్గరికి తీసుకుని వెళ్లడంతో బ్యాంక్ మేనేజర్ వెంటనే రమేష్ ని చూసి నీకు 3 నెలల టైం ఇస్తున్నాను, ఈ లోపల నువ్వు బాకీని తీర్చాలి, లేదంటే నీ ఎంత చూస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అలా గతాన్ని గుర్తు చేసుకున్న రమేష్ ట్రైన్ లో ఆలోచిస్తూ వెళుతూ ఉంటాడు. మరో పక్క వసుదేవన్ అనుదీప్ విలేజ్ కి వెళ్లి అక్కడ ఉన్న అనుదీప్ ఫ్రెండ్ జోసెఫ్ ని కలిసి తనని విచారిస్తూ నువ్వు ఒక చిన్న రాజకీయ నేతగా ఉండి ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఎలా అయిపోయావు అని అడుగుతాడు. జోసెఫ్ వెంటనే ఆ వసుదేవన్ ఆఫీసర్ ని చూసి ఇది ఒక చిన్న కాంట్రాక్ట్ బిజినెస్ సార్, ఇదేమీ పెద్ద బిజినెస్ కాదు అని చెప్తాడు. అప్పుడు వసుదేవన్ జోసెఫ్ ని చూసి అనుదీప్ నీకన్నా చిన్నవాడు, కానీ అనుదీప్ కి నీకన్నా పెద్ద పోస్ట్ ఎలా
ఎలా వచ్చింది అని అడుగుతాడు. దాంతో జోసెఫ్ వసుదేవన్ ని చూసి, అనుదీప్ చాలా చలాకైన వాడు, అందరితో బాగా కలిసిపోయేవాడు, అందుకే తనకి అందరికన్నా చాలా పెద్ద పోస్ట్ వచ్చింది అని అంటాడు. ఇంకా జోసెఫ్ వసుదేవన్ ని చూసి, మేము ఈ విలేజ్ లోకి ఒక మెడికల్ కాలేజీని కూడా రప్పించాం, అందుకు అనుదీప్ ముఖ్య కారణం, దగ్గర ఉండి మరి ఆ పని చూసుకున్నాడు అని అంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ ఊర్లో మెడికల్ కాలేజీ ఓపెనింగ్ కి అనుదీప్ వెళ్తాడు. అక్కడ ఆ మెడికల్ కాలేజీ ఓనర్ అనుదీప్ ని చూసి, నువ్వు మీ పార్టీ తరపున మాకెప్పుడు సహాయం చేస్తూ ఉండాలి అని అంటాడు. ఆ మాటలు విన్న అనుదీప్ ఆ మెడికల్ కాలేజీ ఓనర్ ని చూసి, నేను ఖచ్చితంగా మీకెప్పుడు సహాయం చేస్తూనే ఉంటాను, అలాగే మీరు కూడా ఇక్కడ ఉన్న పేద విద్యార్థులకి ఇక్కడ సీట్ ఇవ్వాలి అని అంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు కొంతమంది స్టూడెంట్స్ అనుదీప్ దగ్గరికి వచ్చి, ఆ కాలేజీలో మాకు సీట్స్ ఇవ్వడం లేదు, డబ్బులున్న వాళ్ళకే సీట్స్ ఇస్తున్నారు, మా కళ్ళ ముందే ఒక 5 మందికి డబ్బులు తీసుకుని మరీ సీట్స్ ఇచ్చారు, మమ్మల్ని మాత్రం రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్తారు. దాంతో అనుదీప్ ఒక అమ్మాయి అప్లికేషన్ ని తీసుకుని ఆ కాలేజీ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న స్టాఫ్ ని కలిసి, ఈ అమ్మాయికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అయినా ఎందుకు ఈ అమ్మాయి అప్లికేషన్ రిజెక్ట్ చేశారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న కాలేజీ స్టాఫ్ మాత్రం ఏవేవో సాకులు చెప్తూ ఉంటారు. దాంతో కోపం తెచ్చుకున్న అనుదీప్, మీకు ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్తాను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. వసుదేవన్ వెంటనే జోసెఫ్ ని చూసి, డబ్బులిచ్చి మరి ఆ కాలేజీలో జాయిన్ అయిన ఆ 5 మంది స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకుని అందులో ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్తాడు. ఆ అబ్బాయి ఒక స్టూడియోలో డబ్బింగ్ చెప్తూ ఉంటాడు. వసుదేవన్ వెంటనే అతని దగ్గరికి వెళ్లి, అనుదీప్ మర్డర్ గురించి విచారించడం కోసం వచ్చాను అని ఆ అబ్బాయిని విచారిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అబ్బాయి మాట్లాడుతూ, నేను కాలేజీ నుంచి బయటికి వచ్చినప్పుడు డబ్బులున్నంత మాత్రాన నీకు సీట్ ఇచ్చేయాలా అని అనుదీప్ అనుచరులు నాతో గొడవ పడ్డారు. అయితే అదే రోజు రాత్రి అనుదీప్ ఆ విషయం తెలుసుకుని నన్ను కూల్ చేశాడు. ఆ తర్వాత మేమిద్దరం చాలా కలిసి మాట్లాడుకున్నాము అని చెప్తాడు. కట్ చేస్తే మరో పక్క రమేష్ వైఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి, నా భర్త కనిపించడం లేదు, 3 రోజుల నుంచి తను కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇస్తుంది. ఆ విషయం తెలుసుకున్న వసుదేవన్, 3 రోజుల నుంచి అంటే ఈ అనుదీప్ చనిపోయినప్పటి నుంచి ఈ రమేష్ కనిపించడం లేదు, అంటే రమేష్ కి ఈ అనుదీప్ మర్డర్ కి ఏదైనా సంబంధం ఉందేమో అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వసుదేవన్ అసిస్టెంట్ వసుదేవన్ ని చూసి, రమేష్, ఈ పేరుని ఎక్కడో విన్నట్లుగా ఉంది సార్, నాకు గుర్తొచ్చింది, ఈ అనుదీప్ స్టే చేసిన ఆపోజిట్ రూమ్ లోనే ఈ రమేష్ అనే ఒక వ్యక్తి స్టే చేశాడు, అక్కడ నాకు దొరికిన పేపర్ లో అది ఒక బ్యాంక్ స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ లో రమేష్ తన బ్యాంక్ లోన్ ని క్లోజ్ చేసినట్లుగా ఉంది, ఆ రమేష్ ఈ రమేష్ ఒకడేనేమో అని అంటాడు. దాంతో వసుదేవన్ వెంటనే అనుదీప్ స్టే చేసిన లాడ్జ్ కి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళకి ఈ రమేష్ ఫోటోని చూపించి, ఇతను ఆ రోజు ఇక్కడ స్టే చేశారా అని అడుగుతాడు. దాంతో లాడ్జ్ లోని స్టాఫ్ కూడా వసుదేవన్ ని చూసి, అవును సార్, ఈ రమేష్ ఆ రోజు ఇక్కడే స్టే చేశాడు అని చెప్తారు. అయితే రమేష్ అక్కడ వాళ్ళకి తప్పుడు అడ్రస్ ని ఇచ్చి ఉంటాడు. అయితే వసుదేవన్ వెంటనే తన అసిస్టెంట్ ని చూసి, ఈ రమేష్ ఏ బ్యాంక్ లో అయితే తన లోన్ అకౌంట్ ని క్లోజ్ చేశాడో అక్కడికి వెళ్లి ఈ రమేష్ డీటెయిల్స్ కనుక్కోండి అని చెప్తాడు. దాంతో వసుదేవన్ అసిస్టెంట్ వెంటనే ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్లి, మా బాస్ దగ్గర చాలా బ్లాక్ మనీ ఉంది, ఆ బ్లాక్ మనీని మేము బ్యాంక్ లో వేసి పెట్టొచ్చా అని అడుగుతాడు. దాంతో మేనేజర్ వెంటనే ఆ అసిస్టెంట్ ని చూసి, నేను చెప్పిన ఎంప్లాయీని వెళ్లి కలవండి, అతను మీకు హెల్ప్ చేస్తాడు అని చెప్తాడు. దాంతో అసిస్టెంట్ పోలీస్ వెంటనే ఆ బ్యాంక్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్లి తనకి వసుదేవన్ డీటెయిల్స్ ఇచ్చి, మీరు తనతో మాట్లాడండి అని చెప్పి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరో పక్క వసుదేవన్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దగ్గరకు వెళ్లి, చనిపోయిన అనుదీప్ చివరిసారిగా ఫేస్బుక్ లో ఎవరితో మాట్లాడాడో చెక్ చేయమని చెప్తాడు. వాళ్ళు చెక్ చేసి, అనుదీప్ ఫేస్బుక్ లో చివరిసారిగా కామ్రేడ్ అనే ఒక వ్యక్తితో మాట్లాడాడు, ఈ కామ్రేడ్ అనే అకౌంట్ కి అనుదీప్ ఫ్రెండ్ కూడా మ్యూచువల్ ఫ్రెండ్ గా ఉన్నాడు అని అంటారు. దాంతో వసుదేవన్ వెంటనే అనుదీప్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి, నువ్వు ఫ్రెండ్ గా ఉన్న ఆ కామ్రేడ్ అకౌంట్ ఎవరిది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అనుదీప్ ఫ్రెండ్ వెంటనే తనని చూసి, సార్, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, జస్ట్ నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే నేను యాక్సెప్ట్ చేశాను అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో బ్యాంక్ ఎంప్లాయీ వసుదేవన్ దగ్గరకు వచ్చి, సార్, ఎంత బ్లాక్ మనీ వేస్తారు, ఎప్పుడు వేస్తారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న వసుదేవన్ ఆ ఎంప్లాయీని చూసి, అది బ్లాక్ మనీ కదా, మీ వైఫ్ అకౌంట్ లో వెయ్యండి అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఎంప్లాయీ, అలా కుదరదు సార్, చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న వసుదేవన్, సరే అయితే నాకు రమేష్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతని అకౌంట్ డీటెయిల్స్ తెచ్చిస్తే అతని
అకౌంట్ లోనే డబ్బులు వేసుకుంటాను అని అంటాడు. ఆ మాటలు విన్న బ్యాంక్ ఉద్యోగి అలాంటి డీటెయిల్స్ మేము ఇవ్వము, కానీ మీరు కమిషన్ ఇస్తే నేను ఆ డీటెయిల్స్ తీసుకుని వస్తాను అని అంటాడు. దాంతో వసుదేవన్ వెంటనే ఆ ఎంప్లాయీని చూసి ఖచ్చితంగా నేను నీకు కమిషన్ ఇస్తాను అని చెప్తాడు. దాంతో ఆ బ్యాంక్ ఎంప్లాయీ అక్కడి నుంచి వెళుతూ అక్కడ ఉన్న అనుదీప్ ఫ్రెండ్ ని చూసి మీకు ఏదైనా బ్యాంక్ లోన్ కావాలి అంటే నాకు కాల్ చెయ్యండి అని చెప్పి వెళ్తాడు. ఇప్పుడు నీతో మాట్లాడి వెళ్ళిన ఈ బ్యాంక్ ఎంప్లాయీ వర్క్ చేస్తున్న ఆ బ్యాంక్ గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అనుదీప్ ఫ్రెండ్ వెంటనే వసుదేవన్ ని చూసి నాకు ఈ ఎంప్లాయీ వర్క్ చేస్తున్న బ్యాంక్ గురించి తెలుసు అని అంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. అనుదీప్ వాళ్ళ ఊరిలో ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో కొంతమంది జీవిస్తూ ఉంటారు. ఒకరోజు పని మీద అడ్వర్టైజ్మెంట్ కోసమని అనుదీప్ ఫ్రెండ్ అక్కడికి వెళ్తాడు. అప్పుడు అనుదీప్ తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఇక్కడ ప్రజలు ఉన్న చోటకి ఆయుర్వేదిక రిసార్ట్ రాబోతుంది, అది ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న ప్రజలు రోడ్డు మీద పడతారు అని అంటూ ఉంటాడు. అలా జరిగింది గుర్తు చేసుకున్న అనుదీప్ ఫ్రెండ్ వెంటనే వసుదేవన్ ని చూసి అక్కడ ఆయుర్వేదిక్ రిసార్ట్ ని కట్టడానికి ఈ బ్యాంకు వాళ్ళే డబ్బులు ఇచ్చారు అని చెప్తాడు. ఆ తర్వాత వసుదేవన్ మొదట్లో అనుదీప్ చనిపోయినప్పుడు తన పోస్టర్ మీద అనుదీప్ వయసు 35 కాదు 34 అని రాసిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత వసుదేవన్ ఆ వ్యక్తిని కలిసి మీకు అనుదీప్ ఎలా తెలుసు, ఇదంతా ఎలా జరిగింది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి వెంటనే వసుదేవన్ ని చూసి అనుదీప్ నా కొడుకు లాంటి వాడు అని గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఒకరోజు ఈ వ్యక్తి అనుదీప్ దగ్గరికి వెళ్లి మేమున్న ఏరియాలో ఆయుర్వేదిక్ రిసార్ట్ కడతారంట, అలా కడితే అక్కడ ఉన్న మేమంతా కూడా చాలా ఇబ్బంది పడతామని అనుదీప్ కి చెప్తాడు. అప్పుడు అనుదీప్ వెంటనే ఆ వ్యక్తి ఉన్న ఏరియాకి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళతో ఆయుర్వేదిక్ రిసార్ట్స్ వద్దు అని వాళ్ళందరి చేత ఒక అర్జీ మీద సంతకాలు పెట్టించుకుని ఆ లెటర్ ని ఎంఆర్ఓ ఆఫీస్ కి పంపిస్తాడు. అలా జరిగిందంతా కూడా ఆ వ్యక్తి పోలీస్ ఆఫీసర్ వసుదేవన్ కి చెప్తాడు. దాంతో వసుదేవన్ వెంటనే డైరెక్ట్ గా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్లి అనుదీప్ ఇచ్చిన లెటర్ ఏమైంది అని అడుగుతాడు. అక్కడ ఎంఆర్ఓగా ఒక లేడీ పనిచేస్తూ ఉంటుంది. ఆమె మాట్లాడుతూ రిపోర్ట్ ఇవ్వమని విఆర్ఓకు చెప్పాను, తను ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు అని చెప్తుంది. దాంతో వసుదేవన్ వెంటనే విఆర్ఓ దగ్గరికి వెళ్లి అనుదీప్ ఇచ్చిన లెటర్ ఏమయ్యింది, మీ వెనకాల ఎవరు ఉన్నారో అని ఎంక్వైరీ చేస్తాడు. అతను మొదట తన వెనకాల ఎవరు ఉన్నారో చెప్పడానికి ఒప్పుకోడు, కానీ వసుదేవన్ భయపెట్టడంతో నిజం చెప్పడం మొదలు పెడతాడు. దాంతో విఆర్ఓ వసుదేవన్ ని చూసి ఈ అనుదీప్ లెటర్ పైకి వెళ్లకుండా ఆపింది బ్యాంక్ మేనేజర్ అని చెప్తాడు. ఆ తర్వాత వసుదేవన్ వెంటనే మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్లి తనని కలిసి మీరే కదా అనుదీప్ తో ఫేస్బుక్ లో చాట్ చేసింది అని అంటాడు. ఆ మాటలు విన్న ఎంఆర్ఓ వెంటనే వసుదేవన్ ని చూసి అవును, నేనే చేస్తున్నట్లుగా అనుదీప్ కి తెలియదు, నాకు అనుదీప్ అంటే ఇష్టం, అందుకే నేను ఒక ఫేక్ ఐడితో తనతో చాట్ చేస్తూ ఉండేదాన్ని అంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. అనుదీప్ ఒక హిందువు కాగా అనుదీప్ వైఫ్ జాస్మిన్ ముస్లిం అయి ఉంటుంది. ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఒకరోజు జాస్మిన్ అనుదీప్ ని చూసి నాకు అమ్మా నాన్న ఎవ్వరూ లేరు, నాకు చెల్లి మాత్రమే ఉంది అని చెప్తుంది. ఆ మాటలు విన్న అనుదీప్ జాస్మిన్ ని చూసి సరే అయితే నేను మీ చెల్లితో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిస్తాను అని చెప్తాడు. అప్పుడు అనుదీప్ జాస్మిన్ ని చూసి మనమిద్దరం కలిసి ఒక సినిమా చూద్దామని అంటాడు. ఇక్కడ మూవీ స్టార్టింగ్ లో అనుదీప్ డ్రామా అయిన తర్వాత ఒక సీడీని తీసుకున్నాడు కదా, జాస్మిన్ తో సినిమా చూడడం కోసమే అక్కడ ఆ సీడీ తీసుకుని ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సరిగ్గా అదే సమయంలో బ్యాంక్ ఎంప్లాయ్ వసుదేవన్ దగ్గరకు వచ్చి డీటెయిల్స్ ని తీసుకుని వచ్చాను అని అంటాడు. అదే సమయంలో వసుదేవన్ అసిస్టెంట్ వసుదేవన్ కి కాల్ చేసి ఆ రమేష్ పాలకాడు ఏరియాలో ఏటీఎం లో డబ్బులు డ్రా చేశాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న వసుదేవన్ అతను అక్కడికి ఎందుకు వెళ్లి డబ్బులు డ్రా చేశాడు, ఇక్కడ తన హౌస్ లోని ఎలా క్లియర్ అయిపోయింది అని, అంటే దీని వెనకాల బ్యాంక్ వాళ్ళ హస్తం ఉందేమో అని డౌట్ పడుతూ ఉంటాడు. దాంతో వసుదేవన్ వెంటనే బ్యాంక్ కి వెళ్లి రమేష్ లోన్ అకౌంట్ క్లోజింగ్ డీటెయిల్స్ ని చూపించి నాకు ఒరిజినల్ కావాలి అని అడుగుతాడు. అప్పుడు బ్యాంక్ ఓనర్ వెంటనే బ్యాంక్ మేనేజర్ ని పిలుస్తాడు. బ్యాంక్ మేనేజర్ వెంటనే వసుదేవన్ ని చూసి అలాంటి డీటెయిల్స్ మేము ఇవ్వము అని చెప్తాడు. వసుదేవన్ వెంటనే ఆ బ్యాంక్ మేనేజర్ ని చూసి సరే అయితే విఆర్ఓ మీకు ఇచ్చిన లెటర్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న మేనేజర్ మాత్రం మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు అని అంటాడు. దాంతో వసుదేవన్ తనని చూసి ఒక్కసారి స్టేషన్ కి తీసుకుని వెళ్లి 3rd డిగ్రీ ప్రయోగిస్తే అన్ని బయటికి వస్తాయి అని బెదిరిస్తాడు. దాంతో ఆ బ్యాంక్ మేనేజర్ నిజం చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. రమేష్ తను తీసుకున్న లోన్ ని తీర్చాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో బ్యాంక్ వాళ్ళు రమేష్ ని తీసుకుని వెళ్లి తనతో మాట్లాడుతూ నువ్వు ఈ లోన్ ని తీర్చలేవు, కానీ నువ్వు మేము చెప్పిన పని చేస్తే నీ లోన్ ని మేమే క్లియర్ చేస్తాము అని చెప్తారు. దాంతో రమేష్ బ్యాంక్ వాళ్ళని చూసి అసలు నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. దాంతో బ్యాంక్ వాళ్ళు వెంటనే అనుదీప్ ఫోటోని ఆ రమేష్ కు చూపించి నువ్వు ఇతన్ని చంపేయాలి అని చెప్తారు.
చెప్తారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. బ్యాంక్ మేనేజర్ వసుదేవన్ ని చూసి అందుకే ఆ రమేష్ అనుదీప్ ని చంపేశాడు అని చెప్తాడు. దాంతో వసుదేవన్ వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్తాడు. అయితే కమిషనర్ వసుదేవన్ ని చూసి ఆ బ్యాంక్ ఎంప్లాయ్ చెప్పిన దానితో మనం దీన్ని కోర్టులో ప్రూవ్ చేయలేం, అసలు దీని వెనకాల ఉన్న ఆ పెద్ద వ్యక్తి ఎవరో కనిపెట్టు అని అంటాడు. ఇక్కడే అసలు రమేష్ అనుదీప్ ని ఎలా చంపాడో చూపించడం జరుగుతుంది. అనుదీప్ స్టే చేసి ఉన్న లాడ్జ్ కి వెళ్లిన రమేష్ అనుదీప్ ని చూసి మీరు డ్రామా బాగా వేశారు అని అంటాడు. దాంతో అనుదీప్ రమేష్ ని చూసి నా రూమ్ లోకి రండి మాట్లాడదామని అంటాడు. అనుదీప్ రూమ్ లోకి వెళ్లిన రమేష్ వెనక నుంచి కత్తి తీసి అనుదీప్ ని పొడిచి చంపేస్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. రమేష్ బస్ స్టాపుల్లో రైల్వే స్టేషన్ లో తిరుగుతూ ఉంటాడు. పోలీసులు తన కోసం వెతుకుతున్నారు అని రమేష్ తెలుసుకుంటాడు. అదే సమయంలో రమేష్ తన వైఫ్ కూడా కాల్ చేయడంతో రమేష్ వైఫ్ రమేష్ తో మాట్లాడుతూ నీ కోసం పోలీసులు మన ఇంటికి వచ్చారు, మనకి మగబిడ్డ పుట్టాడు, త్వరగా ఇంటికి రండి అని అంటుంది. ఆ మాటలు విన్న రమేష్ తొందరగా ఇంటికి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క వసుదేవన్ రమేష్ లోన్ ని బ్యాంక్ లో 25 లక్షలు ఎలా తీర్చారు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే లోన్ తీర్చడానికి కారుణ్య చారిటీ నుంచి 25 లక్షలు రిలీజ్ అయ్యి ఉంటుంది. ఈ కారుణ్య చారిటీ అనే పేరు వినగానే వసుదేవన్ ఆలోచిస్తూ ఈ కారుణ్య చారిటీ గురించి ఎక్కడో విన్నాను అని విచారించడం మొదలు పెడతాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఆ కారుణ్య చారిటీ నడుపుతున్నది మరి ఎవరో కాదు, అనుదీప్ ఊరిలో మెడికల్ కాలేజీ పెట్టారే కదా, ఆ మెడికల్ కాలేజీ ఓనరే ఆ చారిటీని నడుపుతూ ఉంటాడు. నిజానికి ఆ మెడికల్ కాలేజీ ఓనర్ అనుదీప్ ఊర్లో కాలేజీ పెట్టి ఆ ఊర్లో ఉన్న అన్ని సహజ వనరులన్నీ కూడా కబ్జా చేయాలి అని ప్లాన్ చేసి ఉంటాడు. ఇవన్నీ వసుదేవన్ తెలుసుకుని వెంటనే ఆ కాలేజీ ఓనర్ దగ్గరికి బయలుదేరతాడు. వసుదేవన్ తన దగ్గరికి వస్తున్నాడు అని తెలుసుకున్న ఆ కాలేజీ ఓనర్ నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది అని వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. అయినా వసుదేవన్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్న డాక్టర్ వసుదేవన్ ని చూసి ఆ కాలేజీ ఓనర్ కి హెల్త్ ఇష్యూ ఉంది, ఇప్పుడు తను మాట్లాడలేడు నడవలేడు అని అంటాడు. దాంతో వసుదేవన్ వెంటనే ఒక కత్తి తీసుకుని ఆ కాలేజీ ఓనర్ మీదకి విసరడానికి పరిగెడుతూ ఉంటాడు. దాంతో ఆ కాలేజీ ఓనర్ కూడా తప్పించుకోవడానికి అక్కడి నుంచి లేచి వెంటనే వసుదేవన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. దాంతో వసుదేవన్ వెంటనే డాక్టర్ ని చూసి చూసారా అతను బాగానే నడుస్తున్నాడు, ఇప్పుడు నేను తనని విచారించవచ్చా అని వెంటనే ఆ కాలేజీ ఓనర్ దగ్గరికి వెళ్లి విచారించడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ ఓనర్ నిజాలన్నీ కూడా చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి నేను ఆ అనుదీప్ ఊర్లో కాలేజీని పెట్టి ఆ అనుదీప్ ఊర్లో ఉన్న సహజ వనరులన్నీ కూడా దోచుకోవాలి అనుకున్నాను, కానీ ప్రతి విషయంలో నాకు అనుదీప్ ఎదురు పడుతూనే ఉన్నాడు, అందుకే నేను అనుదీప్ అడ్డు తొలగించుకోవడం కోసమే అనుదీప్ ని చంపించాను అని అంటాడు. ఆ మాటలు విన్న వసుదేవన్ ఆ కాలేజీ ఓనర్ ని చూసి నీ సంగతి నేను కోర్టులో చూసుకుంటాను అని అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటాడు. అదే సమయంలో వసుదేవన్ అసిస్టెంట్ వసుదేవన్ కి కాల్ చేసి రమేష్ చనిపోయాడు అని చెప్తారు. దాంతో వసుదేవన్ ఆశ్చర్యపోయి ఎలా తను చనిపోయాడు అని అంటాడు. వసుదేవన్ అసిస్టెంట్ వెంటనే వసుదేవన్ ని చూసి ఆ రమేష్ ఇంటికి వస్తున్నాను అని తన వైఫ్ కి చెప్పాడు కదా, అందుకే మేము ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ రమేష్ ఇంటికి రాగానే తనని పట్టుకోవాలి అనుకున్నాం, కానీ రమేష్ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న మమ్మల్ని చూసి అక్కడి నుంచి తను వెంటనే పారిపోవాలి అని ట్రై చేశాడు, అలా తను పారిపోతూ ఉండగా తనకి యాక్సిడెంట్ అయి చనిపోయాడు అని చెప్తారు. కట్ చేస్తే మరో పక్క రమేష్ భార్య తన హస్బెండ్ చనిపోయాడు అని చాలా బాధపడుతూ ఉంటుంది. తనను చూసిన వసుదేవన్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. బ్రిటిష్ వారు బంగారాన్ని వెలికి తీస్తూ ఉండగా ఆర్తి దెయ్యం ఎందుకు అడ్డుపడుతుంది? ఆర్తి దెయ్యానికి తంగలానికి మధ్య గల సంబంధం ఏమిటి? తంగలాన్ తన పిల్లలకు చెప్పిన కథ రియల్ లైఫ్ లో ఎలా నిజంగా జరుగుతూ ఉంది? చివరికి బ్రిటిష్ వాళ్ళు ఆ బంగారాన్ని బయటికి తీయడంలో తంగలాన్ బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేశాడా లేదా అన్నదే 2024లో విక్రమ్ హీరోగా నటించినటువంటి తంగలాన్ మూవీ స్టోరీ. ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.